తయారైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏమైపోతాయి? అందువల్ల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ఇప్పటికైనా కూడా ఆ విధానాన్ని మార్చుకోవాలా. నేనైతే కొంచెం కఠినంగా ఉన్నా కానీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. పాలనకి పాలుకి సంబంధం ఉంటుంది. పాలిస్తున్నారు అంటారు తెలుగులో. వాళ్ళకి కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది కానీ చెప్పదలుచుకున్నాను. జంతువుల్లో ఉన్నత స్థాయి జంతువులు ఉంటాయి, నీచ స్థాయి జంతువులు ఉంటాయి. ఉదాహరణకు ఆవు, గేద, మేక ఇవి ఇచ్చే పాలు వాటి సంతతికే కాకుండా మిగతా ఊర్లో వాళ్ళందరూ తాగడానికి ఉపయోగపడతాయి. కుక్క పాలు, నక్క పాలు, పంది పాలు ఇవి కూడా పాలిస్తాయి. అవి పాలు ఎవరికి ఉపయోగపడతాయి? కేవలం దాని సంతానానికే ఉపయోగపడతాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మా కార్యకర్తలకే, మా కులం వాళ్ళకి, మాకే అంటే నేను అర్థం చేసుకోమని చెప్తున్నా. సంపద ఎవరిదైనా కానీ కూడా గంగిగోవు పాలలాగా ఉండాల. వచ్చిన సంపదల్లో, చేసిన అప్పుల్లో చాలా వరకు మొత్తాన్ని జగనన్న డీపీటీ ద్వారా మార్చడి ఇచ్చాడు. అందరికీ ఉపయోగపడింది. తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకున్నారు. ఏ పార్టీని చూడలేదు. కాంగ్రెసా, కమ్యూనిస్టులా, తెలుగుదేశమా, జనసేన అని చూడలేదు. ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా చూస్తున్నారు. దాంట్లో కూడా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీ, జనసేన కాదు, ముందు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ తర్వాత వీళ్ళు. ఇది పరిస్థితి. అందువల్ల ప్రజాస్వామ్యంలో P4 ఇది పత్రికా రంగం గట్టిగా ఉండడం మూలస్తంభం. అది ప్రజాస్వామ్యానికి. అది గట్టిగా ఉండడం, చైతన్యవంతులైన ప్రజలు ఉండడం, గట్టిగా ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ప్రాంతంలో ప్రజలకు నష్టం జరిగినా గట్టిగా ప్రతిపక్షం నిలబడి మాట్లాడగడం, వీటిని బతికినిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇదంతా ఒక భాగం. కియా కూడా ఒక భాగం. మీరు బెంగళూరు నుంచి గమనిస్తే మిగతా ఏ రోడ్డు కన్నా పోండి, మైసూర్ రోడ్డు కావచ్చు, కోలార్ రోడ్డు కావచ్చు, చింతామణి కావచ్చు, ఏ ప్రాంతానికైనా పోండి, ఆ ప్రాంతంలో ఉండే రోడ్లు దాదాపు 100-150 కిలోమీటర్ల వరకు పరిశ్రమలతో అట్లా ఎంత వైభవంగా కనిపిస్తుంటుంది. ఉపాధి రంగాలు, ఉద్యోగ రంగాలు. మా రూటుకు రండి అనంతపురికి, ఏవి కనబడవు. చాలా కాలం ఏమీ లేవు. కియా ఒకటి వచ్చింది, మా టైంలో కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎన్నోసార్లు అది 10,000 కారు బయటకు వచ్చినప్పుడు కూడా చూశారు. దాంట్లో సంపద ఉంది. వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు. సంపద సృష్టించట్లేదు, ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు. ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా. అక్కడ కాంట్రాక్టులన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది? మీకు ఎందుకు ఇవ్వాలా? ఊర్లో గెలిచి వచ్చినాను కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటువి, ఊర్లో గెలిచినానని చెప్పి డీలర్ని తీసుకుంటువి, ఊర్లో యానిమేటర్ని మారుస్తీవి. ఇప్పుడు కియాలో ఉండే కాంట్రాక్టులన్నీ మాకే కావాలా? సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, క్యాంటీన్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా. ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే, మీరు ఇన్నిసార్లు ఇంత దేశంతో ప్రపంచం అంతా తిరిగి ఇన్వెస్టర్ సమ్మిట్లకు వెళ్ళి మేము ఇన్ని లక్షలు తెస్తున్నాం, అన్ని లక్షలు తెస్తున్నాం అంటే అక్కడ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా. కియా ముందు ఎంతమంది గుమిగూడి ఉన్నారు, ఎందుకు గుమిగూడి ఉన్నారని. ఆ మధ్య కళ్యాణ దుర్గంలో కూడా సోలార్ విండ్ పవర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులను అందరినీ వెళ్ళగొట్టేశారు కదా. అన్ని సిమెంట్ కంపెనీలలో అదే జరుగుతుంది. అందువల్ల పరిశ్రమలు ఈ పరిస్థితి ఉంటే ఎలా వస్తుంది? మీరు అనంతపురం నుంచి వెళ్తూ ఉంటే బెంగళూరులో కనిపించే ఒక పెద్ద కంపెనీ కార్ మేకింగ్ కంపెనీ కియా. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పుడు అది వస్తే దేశవ్యాప్తంగా దానికి ఉన్న ఇమేజ్ ఏమవుతుంది? మళ్ళీ కొత్తవి ఎలా వస్తాయి? మా ప్రాంతంలో అసలు పరిశ్రమలే లేవు. ఉన్న ఒక పరిశ్రమ